అవును బావా, నువ్వు ఇంత ఇంట్రోవర్ట్వి కదా, నా దగ్గర మాత్రం ఎక్స్ట్రోవర్ట్లా ఎలా ఉంటావు? ఎందుకంటే మన ఇద్దరం కలిసే పెరిగాం కదా, ఆ చనువులే అనుకుంటా. నువ్వు ఎంత ఇంట్రోవర్ట్వో ఒక్క లైన్లో చెప్పాలంటే చెప్పు, ఎలా చెప్తావు? ఒక్క లైన్లో అంటే ఇప్పుడు నాకు పెళ్లి చేసుకోవాలంటే భయం. ఎందుకంటే ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను అనుకో, పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ నన్నే చూస్తారు, నాకేమో సిగ్గు. అంత ఇంట్రోవర్టుని. భలే వాడివే బావ నువ్వు. అందుకేనా నువ్వు ఇన్ని రోజులు పెళ్లి చేసుకోకుండా ఉన్నావు? అందుకనే కాదు, ఇప్పుడు ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు ఎలా ఉన్నాయంటే జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బంతా ఒక పెళ్ళికి మాత్రమే ఖర్చు పెడుతున్నారు. పోనీ వాళ్ళ సంతోషం కోరుకునే వాళ్ళు నచ్చిరా అంటే అది లేదు, అందరే దేవాలే. అది కూడా కరెక్టే బావా. అదే అందుకే నీ పెళ్ళికి కూడా అందరు రిలేటివ్స్ని పిలవడం అవసరం లేదు, మన క్లోజ్ రిలేటివ్స్ మాత్రమే పిలుద్దాం. నేను మాట్లాడతలే మావయ్య తోటి. జాను రెడీయా? జాను. హా బావా, వెళ్దామా? షాపింగ్ సాగదీయకు, తొందరగా కంప్లీట్ చేయి. షాపింగ్ అంటేనే సాగదీయడం బావా. నువ్వు కూర్చో. బాగుందా? బాలేదా? బాగుంది కదా. బాలే. బావా బావా బావా
ఆపు. ఏంటే ఏమైంది? పానీపూరి. పానీపూరి వద్దు ఏమొద్దు, నేను ఇంటికి వెళ్ళాక దోశ వేసి పెడతా. బావా ప్లీజ్ 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 వద్దే. ప్లీజ్ బావా. పదా భయ్యా, 1 ప్లేట్ పానీపూరి. एक नहीं 2 प्लेट. నాకొద్దు. నేను తినిపిస్తే తినవా బావా? పెట్టు తింటా. తిను. నాకు చాలు. చాలా ఇంకేమన్నా కావాలనా? చాలు, పొట్ట ఫుల్ అయిపోయింది. ఇంటికి వెళ్ళాక దోశ పెట్టు. ఓకే. బావా ఏమైంది? సాంగ్స్ వింటూ కలలు కలడం అయిపోయిందా? అంత బయటికి వినిపిస్తుందా బావా? మరంతా పెట్టుకున్నావు సౌండ్ బయటకి. సరే గాని లవ్ సాంగ్స్కి అంత వైపోతున్నావు, ఉన్న లవ్ చేస్తున్నావేంటి? అదేం లేదు బావా, నేనేం లవ్ చేయట్లే ఎవరిని. హాయ్ జెనీ. జనియా? ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైమ్ యార్. దాంతో కులుకుతూ మాట్లాడుతున్నాడు. దాంతో ఒక్కసారైనా అలా మాట్లాడా? ఎప్పుడు చూడు సేమ్ ఏంటి అదే ఇది అంటూ. ఓకే దెన్ విల్ మీట్ టుమారో. యా బాయ్. జనియా ఎప్పుడు అలా మాట్లాడుతా చూస్తా. మొబైల్ అక్కడ ఉండాలి కదా, ఇక్కడ ఉందేంటి? జాను, నా మొబైల్ ఏమైనా తీసావు నువ్వు? లేదు బావా, నేనెందుకు తీస్తా, నేనేం తీయలేదు. ఏంటే ఏం చూస్తున్నావు? ఏం లేదు బావా, జాను మూవీ చూస్తున్నా. ఇవి కూడానా? అవునే, అందరూ శృతి, స్వాతి, ప్రీతి అని మోడర్న్ పేరు పెట్టుకుంటుంటే నీకంటే జానకి అనే ట్రెడిషనల్గా పేరు పెట్టారు. నీ పేరు రామైతే నా పేరు జానకియే కదా బావా. ఏమైందే? ఏం లేదు బావా. అవును, నీకు గుర్తుందా నేను లాస్ట్ టైం మీ రూమ్కి వచ్చినప్పుడు జాను మూవీకి తీసుకెళ్ళావు? ఆ రోజు ఎలా మర్చిపోతా? ఆఫీస్కి లీవ్ పెట్టి మరీ తీసుకెళ్ళదా, ఒక టార్చర్ చేసావు కదా. ఆ మూవీ చూసాక చాలా బాధేసింది బావా నాకు. వాళ్ళిద్దరు విడిపోతే నీకెందుకే బాధ? పాపం వేరే పెళ్లి చేసుకొని జాను మర్చిపోలేక రావు. ఇద్దరూ లైఫ్ లాంగ్ బాధపడుతూనే ఉన్నారు. అది అందరి లైఫ్లో జరిగేది కదనే, ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం. సరే గాని మావయ్య కాల్ చేశాడు ఇందాక. నాన్న
ఏంటంట? అదే నేను పెళ్ళికొడుకు వల్ల చుట్టాలు చూడడానికి వస్తున్నారట, రేపు పంపించమన్నాడు. నేను వెళ్ళి నీకు టికెట్స్ బుక్ చేస్తా. సరేరా, మళ్ళీ కాల్ చేస్తా. ఏమైందే, ఫేస్ డల్గా ఉంది? మూవీకి వెళ్దామా? పోనీ బయటకు వెళ్దామా? బావా, నేను అప్పుడే వెళ్ళిపోలా, ఒక 2 days ఆగెళ్తా. అలా కాదే, పెళ్ళికొడుకు చుట్టాలు వస్తున్నారట, అందుకే కదా మామయ్య కాల్ చేశాడు. పో బావా, నీకు నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదు కదా. జాను 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 అలా కాదే, చెప్పేది విను కదా. పెళ్లి ఫిక్స్ అయినాక ఏ అమ్మాయిని కూడా ఇంటి నుంచి బయటకు పంపించారు. అలాంటిది మావయ్య నన్ను నమ్మి నిన్ను నా దగ్గరకు పంపించాడు. పెళ్ళికొడుకు చుట్టాలు వస్తున్నారట, పెళ్ళికొడుకు చుట్టాలు వచ్చినప్పుడు నువ్వు ఒకటి లేకుంటే బాగోదు. మామయ్యకు మాట వస్తుంది, అర్థం చేసుకో కదా ప్లీజ్. ఇటు చూడు, ఇటు చూడే. నా జాను బంగారం కదా, నేను చెప్పిన మాట వింటది కదా.